సోదరి నిఖిత వెంకటకృష్ణ కీలకంగా వ్యవహరించారని మాధాపూర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. బాధితుడి కజిన్ నిఖితతో వచ్చిన వారే కిడ్నాప్ చేశారని తెలిపారు. సురేందర్ ను కిడ్నాప్ చేసి 6 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని అన్నారు. సురేందర్ ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్న సమయంలో కర్తల్ వద్ద ఫారెస్ట్ అధికారులు ఆపారని, దీంతో కిడ్నాపర్లు పారిపోయినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడైన వెంకటకృష్ణపై పీడీ యాక్ట్ పెడుతున్నట్లు తెలిపారు పోలీసులు. అతడిపై జీడిమెట్ల పిఎస్లోనూ కిడ్నాప్ కేసు ఉందన్నారు డీసీపీ శ్రీనివాస్. ఈ నెల 4వ తేదీ సాయంత్రం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగినటువంటి సుధాకర్ అనేటటువంటి ఎంప్లాయ్ కిడ్నాప్కు సంబంధించినటువంటి మిస్టరీని 48 గంటల్లో సురేందర్ అనేటటువంటి ఎంప్లాయీకి సంబంధించినటువంటి కిడ్నాప్ మిస్టరీని 48 గంటల్లో ఛేదించినటువంటి రాయదుర్గం పోలీసు స్టేషన్కి సంబంధించిన సిబ్బందిని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఈ నెల 4వ తేదీ సాయంత్రం 6:30 గంటల సమయంలో కాజాగూడ లేక్ దగ్గర ఈ ఎంప్లాయీని కిడ్నాప్ చేయడం జరిగింది. ముందుగా మనకి డైల్ 100 నుంచి ఇద్దరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా మన టీం అక్కడికి రీచ్ అయినప్పుడు ఈమె నిఖిత అనేటటువంటి ఆమె అక్కడ ఉండటం జరిగింది. ఈమెతో పాటు ఉన్నటువంటి అతన్నే కిడ్నాప్ చేసినారు అనేటటువంటి సమాచారంతో ఆమెను ప్రశ్నించడం జరిగింది. ఆమె అవును సార్, హీ ఈజ్ మై కజిన్ బ్రదర్, ఇతన్ని ఎవరో వచ్చి కిడ్నాప్ చేసుకెళ్లారని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే రాయదుర్గం మన అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, అదేవిధంగా ఏసీపీ శ్రీనివాస్ అండ్ రాయదుర్గం సిబ్బందితో 6 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఫామ్ చేసి మన దగ్గరకు వచ్చినటువంటి నిఖితాతో ఆమె దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకుంటూ అన్ని వైపులా టీమ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఈమె నిఖిత ఎవరైతే కిడ్నాప్ అయ్యారో అతనికి సంబంధించినటువంటి కజిన్ సిస్టర్. ఈమెకి వెంకటకృష్ణ అనేటటువంటి అతనితో కూడా పరిచయం ఉంది. వీరిద్దరూ కలిసి సురేష్ అనేటటువంటి అతని సహకారంతో ఈ కిడ్నాప్ ని ప్లాన్ చేయడం జరిగింది. ఈ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనికి సంబంధించినటువంటి భార్యకు కాల్ చేసి 2 crores డిమాండ్ చేయడం జరిగింది. వీరికి వెంటనే ఈమె ద్వారా సమాచారం కూడా వెళ్ళింది. ఇట్లా పోలీసులు వెంటబడుతున్నారనేటటువంటి సమాచారంతో వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనితో మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పించారు.